సమయంలో మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును చేసి, అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్న మీ సేవకుని జీవితం చేత మమ్మను ప్రేమించిన అయ్యా ఇదిగో ప్రభా మీ కృపను మాకు కనపరిచి, మీ చిత్తానికి మమ్మను పాత్రుడుగా మలుచుమని, ధ్యానమంతయు మీ ఆత్మతో నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చున్నాం. ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహోచితమైన కృపను బట్టి దేవునితో ఒక గడియాని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమము 8వ దినములోనికి మనము నడిపించబడ్డాం. గడిచిన 7 దినముల ఈ ప్రయాణం మన జీవితంలో, ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, ఆయా నేపథ్యాలు, వారి యొక్క ఆత్మీయ పతన స్థితి, అందులకై దేవుడు అనుగ్రహించినటువంటి విమోచన రక్షకులు లేదా కార్యాలను మనము ఆయా కోణాలలో ఆయా రీతులుగా ధ్యానము చేసుకుంటూ మన జీవితాలకు అన్వయించాం. వాక్యము ధ్యానము చేసుకోవడం అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయా సందర్భాలు, ఆయా సంఘటనలు, ఆయా అంశాలు, ఆయా అనుభవాలు మన జీవితాలకు అన్వయించుకునేలా చేయడం, మన జీవితాలకు అన్వయించుకోవాలి. దానినే అప్లికేషన్ అని మనం అనుకోవడం జరుగుతుంది. ఎంత గొప్పగా వాక్యము మనము చెప్పినా లేదా ధ్యానించినా ఈ అప్లికేషన్ అనే ఈ ప్రక్రియ జరగకపోతే దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగే వాక్యము చెప్తున్నప్పుడు ఇందులో ఉన్న ప్రతి సందర్భము, సంఘటన, ఆయా సందర్భానుసారమైనటువంటి అనుభవాలు, దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతున్నటువంటి పాఠాల చేత ఎప్పటికప్పుడు మన జీవితాన్ని అన్వయించుకొని మనము అనుసరించి సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. అలాంటిదే ఈ న్యాయాధిపతుల గ్రంథ ధ్యానం. ఇది ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్ర, ఇది ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన విధానం, ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సుస్పష్టంగా తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ లేదా గ్రంథం అన్న సంగతిని తెలియజేస్తున్నాను. అందులోంచి ఈరోజు 8వ దినం మరి విశేషంగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 20 నుంచి 29 వచనాలు, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 10 వచనాల ఆధారంగా ఏహూదు 80 or 80, ఏహూదు 80. నేను నిన్నే చెప్పేశాను, ఇక మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ నెంబర్ చాలా వరకు మెజారిటీ నెంబర్స్ ఇచ్చిన చోట 1-2 చోట్ల అది తప్పుండొచ్చు, వేరొక కారణం చేత వేరే నెంబర్ ఇవ్వడం జరిగింది. కానీ సాధారణంగా ఈ ఒత్నీయేలు 40 లేదా ఏహూదు 80 అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కువ వారి పరిపాలనా కాలం, వారి జీవించిన కాలం, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పొందిన నెమ్మదిని అది సూచిస్తూ ఉన్నటువంటి అంశం. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. ఏదైనా ఒక టైటిల్ ఇస్తున్నప్పుడు అది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అలా టైటిల్ పెట్టడం జరుగుతుంది. కనుక దాని గురించి మనం ఆలోచన చేయటం లేదు, కానీ ఏహూదును గురించి ఆలోచన చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మనము నిన్నటి దినమున అనగా మొదటి వచనం నుంచి 11 వచనాల భాగంలో ధ్యానము చేసుకున్నట్లు ఒత్నీయేలు పరిస్థితులు, అనగా ఒత్నీయేలు చనిపోయిన తర్వాత తిరిగి ఇశ్రాయేలు ప్రజలు అన్నీ మరిచిపోయారు. మరలా పాత జీవితానికి, పాపపు స్థితికి, మరలా విగ్రహారాధన వైపునకు, ఒక మాటలో చెప్పాలంటే మరలా వారు దేవుని దృష్టికి దోషులైపోయారు అన్నటువంటి మాట చూస్తున్నాం. దేవుడు మరలా వారిని క్రమపరచడానికి మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను అనే వ్యక్తిని ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయించి ఇశ్రాయేలు ప్రజలను మరలా బానిసలుగా మార్చేసుకున్నాడు. ఇక్కడ బానిసత్వము, దాస్యత్వము ఎంతకాలం అంటే 18 సంవత్సరాలు, అంటే ట్రిబుల్ అయిపోయింది అనమాట అండి. ట్రిబుల్ అయిపోయింది. 18 సంవత్సరాలు వారు బానిసత్వానికి లోనైపోయారు. మరలా ఆ బానిసత్వంలో వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు బెన్యామీను గోత్రకుడు గెరా కుమారుడు అయినటువంటి ఏహూదును రక్షకునిగా నియమించి విడిపించడానికి ప్రయత్నించాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనుకు కప్పం కడుతున్నారు, పన్నులు కడుతున్నారు. ఒకరోజు ఏహూదును పిలిపించి ఇశ్రాయేలీలు, ఇదిగో ఈ కప్పమును తీసుకుని వెళ్ళి ఎగ్లోనుకు నీవు చెల్లించు
అని చెప్పగా అతడు దేవుని చేత ప్రేరేపించబడి ఒక చిన్న కత్తిని తన కుడి తొడ పైన కట్టుకుని, అతడు ఎడమ చేతి వాడటం గలవాడు కనుక ఈ కప్పాన్ని తీసుకుని ఎగ్లోను దగ్గరికి వెళ్ళాడు. కప్పము మోసిన వారిని వెనక్కి పంపించేశాడు. రాజనగరిలో రాజు దగ్గరికి వెళ్ళి చెవులో చెప్తున్నాడు, నీకు ఒక ప్రత్యేకమైన విషయం నేను చెప్పాలి. సరే ఏమిటి అంటే, వారందరినీ పంపించేసిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఆ కుడి తొడ మీద ఉన్నటువంటి కత్తిని ఎడమ చేతితో తీసుకుని ఆ ఎగ్లోను కడుపులో పొడి చేశాడు. అతడు స్థూలకాయుడు కనుక బయటికి లాగడానికి కత్తి రాలేదు, కొవ్వు బయటికి వచ్చింది. ఆ కత్తి యువతల నుంచి అవతల వైపునకు దూసుకుని వెళ్ళిపోయింది. అతను తీసుకుని వెళ్ళి ఆ యొక్క మన భాషలో బాత్రూంలో పెట్టేశాడు, తలుపులు వేసాడు. వేరొక మార్గమున ఫెసలిముకు వచ్చేసి అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపించి యోర్దాను రేవులను మోయించి ఆ రోజు మోయాబులో ఉన్నటువంటి బలిష్ఠులు పరాక్రమశాలుడైనటువంటి 10,000 మంది మోయాబీలను హతమార్చాడు. ఆ కాలంలో 80 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారండి? నెమ్మది కలిగి ఉన్నారు. ఇది యెహూదు చరిత్ర క్లుప్తంగా ఆలోచన చేయాలండి. దీనిని ఒక 7 పార్ట్స్ కింద, 7 భాగాల కింద మనము ఆలోచన చేస్తే అర్థం చేసుకోవడం మనకి చాలా మేలుకరంగా ఉంటుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దానికంటే ముందుగా మోయాబు లోకానికి సాదృశ్యం, ఎగ్లోను లోకాధిపతికి సాదృశ్యం. ఎప్పుడైతే మనము దేవునికి దూరం అవుతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లోకానికి, లోక అధికారికి అప్పగిస్తాడు. లోక అధికారి మనల్ని తన అధికారం కింద మనల్ని బానిసలుగాను దాసులుగాను వాడుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు తిరిగి మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. సంఘముకు చాలా దగ్గరగా ఉండేది ఏమిటంటే, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసానికి చాలా దగ్గరగా ఉండేది ఏంటంటే లోకము, మోయాబు అనే లోకము. మనము ఎప్పుడైతే ఈ విశ్వాసము, సంఘము అనే ఈ ఆత్మీయ అనుభవం నుంచి ఒక స్టెప్ బయటికి వేస్తామో వెంటనే మనము లోకములు పడిపోయే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం కూడా ఇలాగే ఉన్నదండి. ఇశ్రాయేలు ప్రజల జీవితం కూడా ఇలాంటి స్థితి ఉంది. పైగా అటు జన్మపరంగాను ప్రాంతీయ పరంగాను చూస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలకు మోయాబీలకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఎందుకంటే లోతు పెద్ద కుమారుడే మోయాబు. లోతు పెద్ద కుమారుడే మోయాబు. మోయాబుకు పుట్టిన వారు వంశమే మోయాబీలు. కనుక వీరు ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఇశ్రాయేలు నుంచి దేవుని చిత్తము కానీ అక్రమ సంతానము నుంచి వచ్చిన వారు మోయాబీలు. పైగా ప్రాంతీయ పరంగా, నైసర్గికంగా, భౌగోళికంగా మోయాబు ఇశ్రాయేలు స్వాస్థ్యముల పక్కనే ఉన్నటువంటి దేశం. ఈ రకంగా ఇశ్రాయేలులు, మోయాబీలు వీరంతా ఒక కలిసి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన అనే ఈ సన్నని రేఖకు లోబడి ఇశ్రాయేలు ప్రజలు జీవించాల్సిన వారైనారు. క్రైస్తవ సంఘం కూడా ఎక్కడుందండి? మనల్ని, లోకాన్ని వేరుగా చూడలేం కదా. మనము కూడా లోకములో ఉన్నాం. కానీ మనకి ఇవ్వబడినటువంటి క్రీస్తునందున నిబంధనలు లోకము నుంచి మనల్ని ఏం చేస్తూ ఉంటాయండి? వేరుపరుస్తూ ఉంటాయి. ఆ నిబంధనలకు లోబడి జీవించినంత కాలము కూడా ఆయన కృపలో ఉంటాం, లేని ఎడల శ్రమకు అప్పగించబడతాం. ఈరోజు యెహూదు అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడిన 2వ రక్షకుడు లేదా 2వ న్యాయాధిపతి అని మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ యెహూదుల గురించి 7 విషయాలు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఆలోచన చేసుకునే ప్రయత్నము చేద్దాం. అందులో మొట్టమొదటి విషయం యెహూదు గోత్రం. మనకి యెహూదుకు సంబంధించినటువంటి చరిత్రలో మొట్టమొదట మనం అర్థం చేసుకోవలసినది, యెహూదు యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే యెహూదు గోత్రం. ఏ గోత్రం అండి? బెన్యామీను గోత్రం. బెన్యామీన్ ఎవరు? యాకోబు యొక్క చిన్న కుమారుడు. ఆ తర్వాత దీనా తప్ప కుమారుల వరుసలో ఇంకెవరు లేరు, చిన్నోడు అనమాట. ఈ బెన్యామీనుకు మొదటి పేరు బెన్నమ్మి, అంటే దుఃఖపుత్రుడు. అయితే తర్వాత యాకోబు దాన్ని మార్చి బెన్యామీను అని పెట్టాడు. బెన్యామీను అంటే కుడి చేత పుత్రుడు. అంటే లిటరల్లీ అక్షరార్థంగా పేరు పరంగా బెన్యామీను అంటే దాని అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు. కానీ ఆత్మీయంగా మోషే ఒక ప్రవచనం ఎత్తి బెన్యామీను గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆత్మీయ అర్థం అనమాట. ఆదికాండము 35వ అధ్యాయం 18వ వచనంలో కుడి చేత పుత్రుడి గురించి మాట్లాడుతుంది. ఇక ద్వితీయోపదేశకాండం 33:12లో మోషే యొక్క కీర్తనలో ప్రవచనం ఎత్తి బెన్యామీను గురించి ఇలా మాట్లాడుతున్నాడు. బెన్యామీను బైబిల్ని మూసేసి చేతులు చంకలు పెట్టి కూర్చోండి.
బెన్యామీను గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు. బెన్యామీన్ అంటే అర్థం ఏంటి మనకు తెలిసి? కుడి చేత పుత్రుడు. కానీ ఆత్మ మోషేతో ప్రవచింప చేస్తున్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే, బెన్యామీను ఎవరికి ప్రియుడట? యెహోవాకు ప్రియుడట. బెన్యామీనుకు ఆశ్రయము ఎవరట? యెహోవాయే బెన్యామీనుకు ఆశ్రయమట. బెన్యామీను ఎవరి దగ్గర సురక్షితంగా ఉంటాడట? దేవుని దగ్గర సురక్షితంగా ఉంటాడట. బెన్యామీను యొక్క నివాస స్థలం ఏమిటట? ఆయన భుజముల మధ్య నివసిస్తాడట. భుజముల మధ్య అంటే ఇది. ఇక్కడ ఎవరుంటారు? ఎవరుంటారండి? చిన్నపిల్లల్ని చిన్నప్పుడు మా అన్నయ్యలు అంటే కజిన్ బ్రదర్స్ అనమాట అండి, ఎక్కడికైనా ఊరు వెళ్ళి బస్ స్టాప్లో దిగితే వాళ్ళు వచ్చేవారు బస్ స్టాప్కి వచ్చి. అప్పుడు నేను ఒక 5 years 6 years అనమాట అండి. ఈ మెళ్ళ మీద ఎక్కించుకుని ఇల్లు ఎంత దూరమో, కిలోమీటర్ అయితే కిలోమీటర్, 2 kilometers అయితే 2 kilometers దింపకుండా మోసుకెళ్ళేవారు. అది అఫెక్షన్, ప్రేమ అనమాట అండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, సురక్షితంగా ఉంటాడు, ఆశ్రయించిన వాడు, భుజముల మధ్య ఉంటాడు. ఇతడు ప్రియమైన వంశము నుంచి, ఎవరికి? దేవునికి ప్రియమైన వంశము నుంచి వచ్చి దేవుని ఆశ్రయించువానిగా ఓ సురక్షితమైనటువంటి స్థితిని కలిగి. నిజమే కదా, దేవుడు మన పక్షంగా ఉంటుండగా బెన్యామీను గోత్రము నుంచి వచ్చినటువంటి ఏహూదును, ఎగ్లోను ఏమీ చేయలేకపోయాడంటే, మోయాబీలు కూడా ఏమీ చేయలేకపోయాడంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఏహూదు దేవునికి ప్రియమైన, దేవుడు సురక్షితంగా ఉంచే, దేవుడు ఆశ్రయమైనటువంటి ఆ వంశము నుంచి ఏహూదు వచ్చాడనమాట అండి. కనుకనే తనకంటే బలమైనటువంటి, అసలు యుద్ధం చేయవసరం, ఎగ్లోను ఏహూదు మీద పడితే చాలా చచ్చిపోతాడు. ఏహూదు స్థూలకాయుడు, చాలా హెవీ బాడీ అనమాట అండి, ఫ్యాటీ బాడీ, విపరీతమైనటువంటి ఒళ్ళు అనమాట అండి. ఏహూదు మీద ఎగ్లోను పడితే చచ్చిపోవాలని ఊపిరాడుగా. కానీ అలాంటి ఎగ్లోను చంపడానికి ఏహూదు వెళ్ళాడంటే కారణం, ఇతడు ప్రియమైన గోత్రం నుంచి వచ్చినవాడు. నిజమే, మనము కూడా దేవునికి ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? ప్రియమైనటువంటి పిల్లలు, జనాంగం. ఆయనను ఆశ్రయించిన గోత్రం నుంచి వచ్చాడు. మనము కూడా దేవుని ఆశ్రయించు వారుగా ఉంటూ ఉన్నాం. ఆయన యొద్ద బెన్యామీను నిరంతరము సురక్షితంగా ఉన్నాడు. మనము కూడా ఆయన మందిరములో నిరంతరము సురక్షితంగా జీవిస్తున్నాం. అంతేకాదు, బెన్యామీను ఆయన భుజముల మధ్య కూర్చున్నాడు అనమాట. మనము కూడా ఆయన భుజముల మధ్య మోసిన సిలువ సాక్షిగా రక్షించబడిన వారు. ఆ రోజు బెన్యామీను గోత్రికుడిగా యెహూదుకు ఓ ప్రత్యేకత ఉన్నది, ఓ గొప్పతనం ఉన్నది. అలాగే ఈరోజు మనము కూడా క్రీస్తు రక్తములో విమోచించబడిన వారంగా మనకు కూడా ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం కూడా ఉన్నదన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట, 43వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా. ఏహూదు ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక గొప్ప మోయాబు పరాక్రమశాలులను, రాజును జయించగలిగాడంటే అది ఏహూదు గొప్పతనము, ఏహూదు బలము, ఏహూదుకు చెందినటువంటి ఏ నైపుణ్యత కాదు. ఎందుకంటే ఏహూదు ప్రియమైన గోత్రికుడు, ఆశ్రయించిన గోత్రికుడు, దేవుడు సురక్షితంగా కాపాడే గోత్రం నుంచి వచ్చినవాడు. మనము కూడా ఈ లోకంలో యాత్రికులమే కానీ నిజానికి క్రీస్తు గోత్రికులం. ఈ లోకంలో మనము నిజానికి యాత్రికులమే కానీ తరచి చూస్తే క్రీస్తు యొక్క గోత్రికుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు గోత్రికుడు అనమాట అండి. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు చెందినటువంటి గోత్రికుడు. ఇది ఏహూదును గురించినటువంటి మొట్టమొదటి విషయం. ఏహూదు బెన్యామీను వంశస్థుడు, దేవునికి ప్రియుడు. అందుకనే ఇతడు రక్షించబడ్డాడు, తన ప్రజలను రక్షించుకుంటూ ఉన్నాడు. నిజమే, మనము కూడా దేవునికి ప్రియులుగా ఉంటే మనల్ని మనం రక్షించుకోవడం మాత్రమే కాదు, మన కుటుంబాలను, మన జాతిని, మన సంఘాన్ని కూడా రక్షించుకోగలం. ఇక రెండవ విషయం, ఏహూదుని గురించి ధ్యానం చేసే రెండవ విషయం, ఏహూదు తండ్రి గోత్రం చూసాం. రెండవ విషయం, ఏహూదు యొక్క తండ్రి ఎవరండి? గెరా, GERA, గెరా. గెరా అనే మాటకు అర్థం ఏంటంటే ధ్యానము, మెడిటేషన్.
గెర అనే మాటకు అర్థం ఏంటండి? మెడిటేషన్, ధ్యానం. అంటే దేనికి సంబంధించింది ఉంటుంది? ధ్యానము. ఏం ధ్యానం చేస్తాం? మధ్యాహ్నం అది కాదు, ఏ ధ్యానం చేస్తామండి? 1 సంకీర్తన 2వ చరణం నుంచి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఏం ధ్యానం చేయాలా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలన్నమాట. దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. గెర అంటే ధ్యానం. నిజమే, ఇతడు ఎవరి కుమారుడు అంటే నిజముగా దేవుని వాక్యమును ధ్యానం చేసే గెర. దేవుని వాక్యమును ధ్యానం చేసిన వాని యొక్క జీవిత ఫలితం ఏంటో తెలుసండి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ఎవరట? ధన్యుడు. ధన్యుడైనటువంటి గెరా కుమారుడు. అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. యెహూదు ఎందుకు సక్సెస్ అయ్యాడంటే, దేవుడు యెహూదును తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వాడుకున్నాడు. ఇక ఎవ్వడు ఆపడానికి వీలు లేదు. యెహూదు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుని వాక్యమందు ధ్యానము ఉంచుకున్నాడు కనుక అతడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని పొంది. ఈరోజు మన లైఫ్ సక్సెస్ కూడా కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచుకోవడం. దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచుకోవడం. మన లైఫ్ క్రైస్తవ విశ్వాసులుగా మనం సక్సెస్ పొందాలంటే, మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే కనుక మనం ఖచ్చితంగా ఆధారం ఏమై ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారండి. ఎందుకంటే దేవుని వాక్యములో, దేవుని వాక్య ధ్యానములో జ్ఞానం ఉంది. దేవుని యొక్క వాక్య ధ్యానములో జ్ఞానము ఉన్నది. ఆయన మాటలు జ్ఞానాన్ని కలుగు చేస్తాయట. ఆయన మాటలు తెలివిని కలుగు చేస్తాయట. ఆయన మాటలు వివేచనను కలుగు చేస్తాయట. ఆయన మాటలు మనల్ని మరి అత్యంత వివేకవంతులుగా మలుస్తాయట. కనుక యెహూదు ఇంత అద్భుతమైనటువంటి తెలివితేటలతో ఎగ్లోనును చంపడం, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలుగు చేయడం జరిగిందంటే, అతడు దేవుని వాక్యమును ధ్యానం చేసే గెరా కుమారుడు. తండ్రిని ధ్యానం చేస్తే కొడుకు ఏం చేస్తాడు? కొడుకు కూడా నీ కుమారుడును ఆ మాటలను ఏం చేయాలటండి? నీ హృదయాలలో ఉంచుకో. అంతేకాదు దేవుని క్రియలను ధ్యానం చేయాలండి. అలాగే దేవుని శాసనములను రిఫరెన్స్ ఇవ్వడానికి కూడా, రాసుకోవడానికి మీకు కష్టమైపోతుందని రాయడానికి తీయడానికి మధ్య నేను అలాగా నోరు వెళ్ళబెట్టి చూడాల్సి వస్తుంది. దానికి రిఫరెన్స్ చేయి. దేవుని శాసనాలను ధ్యానం చేసుకోవాలి, దేవుని ఆజ్ఞలను ధ్యానం చేసుకోవాలి, దేవుని ఉపదేశాలను ధ్యానం చేసుకోవాలి, దేవుని క్రియలను ధ్యానం చేసుకోవాలి, దేవుని కార్యాలను ధ్యానం చేసుకోవాలి. దేవుని ధ్యానం చేసుకోవడం అనమాట. ధ్యానం చేసుకుంటే అది మనల్ని అత్యంత విజయకరమైనటువంటి అనుభవాలలోనికి నడిపిస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక యెహూదుల గురించి మూడవ అంశం. మొదటిది గోత్రం చూసాం, రెండవది ఎవరి కుమారుడు చూసాం, మూడవది యెహూదు అంటే ఏంటో చూద్దాం. యెహూదు అను మాటకు ఐక్యము అని అర్థం, యూనిటీ. ఇంకా చాలా ఉన్నాయి, లవ్, అలాగే ప్లెజెంట్నెస్, ఇలాంటి రకరకాల అర్థాలు. కానీ మనకు సంబంధించి యెహూదు అంటే ఐక్యము అని అర్థం. నిజంగా తన్ను తాను ఐక్యపరుచుకుని విజయం పొందాడండి. ఎలా అంటారా? ఒత్నియేలును యెహూదును కంపేర్ చేసుకుంటే అసలు ఇద్దరికి పోలికలు లేవు. ఒత్నియేలు యుద్ధవీరుడు. అది అక్సాను వివాహం చేసుకునే క్రమంలో కిరియత్ సెఫెరును జయించడంలో నాకు అర్థమైంది. అదే ఆ గొప్ప యుద్ధ వీరత్వంతో ఆ తర్వాత మనం అనుకున్నటువంటి కూషన్ రిషతాయిమును జయించాడు. కానీ అలాంటి వాడు కాదు యెహూదు అంత యుద్ధ వీరుడిగా మనకి కనిపించడం లేదు. కానీ దేవుడు తనకిచ్చినటువంటి శక్తియుక్తులను కలుపుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి యుక్తిని చాలా యుక్తిగా చంపాడు కదండి. ఎలా వెళ్ళాడు? అక్కడ సీన్ అంతా కూడా చాలా యుక్తి, శక్తి రెండు మేళవింపు కనబడుతుంది. అతడు కప్పము తీసుకుని వెళ్ళే ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళాడు. కనిపించకుండా కుడితోడను కత్తి కట్టుకున్నాడు. ఏదో రహస్యం చెప్పడానికి ఎగ్గులకు దగ్గరగా, అంత రాజు దగ్గరికి రానివారు కదా, ఎగ్గులకు దగ్గరగా వెళ్ళాడు. సమయాన్ని చూసి కత్తి తీసి పొడిచాడు. పైగా దొరికిపోకుండా తలుపులు వేసి వెనక దారి గుండా వెళ్ళిపోయాడు. ప్రియులారా, యెహూదు దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి దాన్ని ఐక్యపరుచుకున్నాడు. చాలాసార్లు దేవుడు మనకి చాలానే ఇస్తాడు. కొన్నిసార్లు వాటిని మనం గుర్తించం, కొన్నిసార్లు వాటిని వాడం, కొన్నిసార్లు వాటన్నిటినీ కూడా మనము వినియోగంలోనికి తీసుకుని రాలం. నీకు పాడే శక్తి ఉంటుంది, ప్రార్థించే శక్తి ఉంటుంది, స్వార్థ ప్రకటించే శక్తి ఉంటుంది, పరిచర్య ఇన్ని ఉంటాయి. కానీ దేనికి రాం. ఒకవేళ పాడే శక్తిని వినియోగించామనుకోండి,
మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పాట అయిపోయినట్టు వెళ్ళిపోతారు, మాకు ఇంక పని లేదని. ఏం చేస్తారు? పాట అయిపోయినట్టే వెళ్ళిపోతారు. ప్రార్థన చేస్తే ప్రార్థన అయిపోయినట్టే వెళ్ళిపోతారు. వాక్యం చదవంటే వాక్యం చదివేసినట్టే వెళ్ళిపోతారు. అక్కడితో నా రోల్ పూర్తయిపోయింది అనుకో. కానీ ఏహూదు అలా చేయలేదు. ఏహూదు అంటే ఐక్యం. అతని విజయం కూడా ఐక్యంగానే జరిగిందండి. అతడు తన శక్తిని, తన యుక్తిని, అలాగే తన ప్రజలిచ్చిన అవకాశాన్ని, తనకున్నటువంటి శక్తిని, తనకున్నటువంటి యుక్తిని అన్ని వాడుకుని ఐక్యపరుచుకొని శత్రువును జయించాడు. నీ జీవితంలో విజయం పొందాలంటే నీ జీవితంలో ఐక్యం కావాలి. ఐక్యత అనేది చాలా ముఖ్యం. అందుకని చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం 133వ సంకీర్తన. సహోదరులు, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తలపై పోయబడి అతని గడ్డమ్మ మీదుగా కారి అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆ సియోను కొండల మీద దిగవచ్చు హెర్మోను, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఐక్యంగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఏహూదు విజయం మనకేం నేర్పిస్తుందంటే ఈ 3వ అంశంలో నీవు ఐక్యంగా పనిచేయి, నిన్ను నీవు ఐక్యపరచుకో. చూడండి, ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఈ వ్యక్తిలో చాలా చాలా ఉంటాయి, పార్ట్స్ ఉంటాయండి. ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే బ్రెయిన్ మొదలుకొని చాలానే ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా దేనితో అనుసంధానం చేయబడాలి? బ్రెయిన్తో అనుసంధానం చేయబడి చెయ్యి పని చేయాలి, కాలు పని చేయాలి. ఇక్కడ మనం కూర్చున్నామండి, ఏదైనా పార్ట్ పనిచేయడం మానేసిందా? అయితే గీత నోరు పనిచేయటం లేదు, ఏమో కొంతమంది చెవులు కూడా పనిచేయటం లేదేమో, నాకు తెలియదు. నోరు మాత్రం పనిచేయటం లేదు, మిగతా అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అలా పని చేస్తేనే మనం ఇక్కడ ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనల్ని మనం ఐక్యపరుచుకోగలిగితే అపవాది మీద గొప్ప విజయాలు, సంఘం ఐక్యంగా ఉంటే లోకం మీద గొప్ప విజయాన్ని పొందుకుంటుంది. నిజమే. ఈరోజు ఏహూదు విజయానికి ఒక గొప్ప ఆనవాళ్ళు ఏంటంటే అతని మాటకు అర్థం ఐక్యం. నిజంగా తను తాను ఐక్యపరుచుకుని ప్రియులారా శత్రువును జయించాడు, ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అందుకని ఎఫెసీ పత్రికలు పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఇలా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము మొదటి 3 వచనాల భాగం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు, ప్రేమతో ఒకరినొకడు ఐక్యం కావాలంటే ఏం చేయాలంటండి? ప్రేమతో ఒకడినొకడు సహించుచు, పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోండి. ఇవన్నీ చేయాలండి, అప్పుడు కానీ ఐక్యత రాదు. ఇవన్నీ మనం చేయగలిగితే మనము కలిగి ఉన్న ఐక్యత చేత అపవాదిని, లోకాన్ని, సాతానుని, ఎవరినైనా మనము జయించగలమన్న సంగతిని తెలియజేస్తున్నాం. ఒక తండ్రి చనిపోతూ తన 4 కొడుకులు పిలిచాడటండి. పిలిచినప్పుడు అనుకున్నారట 4 కొడుకులని, నాన్న ఎక్కడో ఆస్తి దాచాడు, అది మనకి ఇవ్వడానికి పిలుస్తున్నాడు అనుకున్నాడట. పిలిచి ఒక్కొక్కరికి ఒక కర్ర ఇచ్చాడట. వచ్చినప్పుడు పొల పట్టరండి అన్నాడట. ఇది 2nd క్లాస్లో ఎక్కడో ఉండేది తెలుగు లెసన్, ఐకమత్యం మహాబలం అని. ఇప్పుడు ఉన్నాయి లేవని. ఐకమత్యం గురించి చాలా రకాల లెసన్స్ ఉండేవి, అందులో ఇది ఒక టైప్ ఆఫ్ లెసన్ అనమాట. ఒక్కొక్క పొల పట్టరండి. వచ్చినప్పుడు పొల పట్టుకొచ్చి నుంచున్నారట. కర్ర మీరు ఒక్కొక్కరి చేతిలో ఉన్నటువంటి కర్రను విరండి అన్నాడట. ప్రతి ఒక్కరు విడిచేసాడట. అంటే బాగా ఇరిసినోడికి బాగా ఇస్తాడు అనుకున్నారేటు. ఆ తర్వాత 4 కర్రలు తీసి ఇంకొకరికి ఇచ్చాడట. ఇప్పుడు విరండి అన్నాడట. విరలేపాడట. నేను చెప్పబోయే పాఠం ఇదే. నేను ఇచ్చే ఆస్తి తగ్గిపోతుందేమో కానీ మీరు కలిగి ఉన్న ఐక్యత ఎప్పటికీ పోదు. మీరు ఐక్యంగా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేదు. నిజమే. మనలో మనం ఐక్యంగా ఉండాలి, మన దేవునితో ఐక్యంగా ఉండాలి, మన సహోదరుడితో అంటే సంఘముతో ఐక్యంగా ఉండాలి. అప్పుడు సక్సెస్ అనేది మన లైఫ్లో ఈజీగా పొందుకుంటాం. ఇక ఏహూదుని గురించి 4వ విషయం. ఏహూదుని గురించి మాట్లాడుకోవాలంటే ఇక 4వ విషయం, అది 15వ వచనపు 3వ అధ్యాయం. ఇవన్నీ కూడా 15వ వచనంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా 15వ వచనం. ఇక 4వ అంశం 15వ వచనపు 4వ భాగం అన్నమాట అండి. ఏహూదుని గురించి 4వ అంశం. ఏహూదు వాటం. ఏహూదు వాటం ఏంటండి? వాటం అంటే రూపం కాదు. తిడతా ఉంటారు కొంతమంది, ఏం వాటం రా అంటారు. అంటే ఏం మొక్కలు అనడానికి అనమాట. ఇది అలా కాదు. వాటం అంటే వాళ్ళు అనమాట అండి, వాళ్ళు. ఇక్కడ ఏహూదు ఏ చెయ్యి వాటం అండి? ఎడమ చెయ్యి వాటం. చాలా విచిత్రంగా ఈ అంశంలో చాలా కొన్ని విచిత్రమైన అంశాలు కనబడుతూ ఉంటాయండి. ఇతడు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు, అంటే కుడి చేత పుత్రుడు అనమాట అండి. ఈ కుడి చేత పుత్రుడు అని అర్థం ఇచ్చే బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి ఇతడు ఏ వాటం కలిగినోడు? విచిత్రం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 15-16 వచనాల్లో బెన్యామీను గోత్రంలో ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బెన్యామీను గోత్రంలో
ఎడమ చేతి అక్కడ ఉన్నటువంటి ఆ ఎడమ చేతితో వడిసెలు విసిరి ఒక నెత్తిని గురి తప్పకుండా కొట్టగలిగిన వారు ఎంతమంది ఉన్నారటండి? 700 మంది ఉన్నారటండి. 700 మంది. కుడి చేత పుత్రుడు అని అర్థమిచ్చే ఈ బెన్యామీను గోత్రంలో మెజారిటీ ఎవరంటే ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళే. ఎడమ చేతి వాటం కలిగి, ఎడమ చెయ్యి అనగానే ఓ రకమైన చిన్న చూపు, అంతే కదా. ఎడమ చేయి అనగానే ఒక రకమైనటువంటి, ఎడమ చేత్తో పని చేస్తే అది అశుభమని మనం అనుకుంటూ ఉంటాం. ఎడమ చేతి తింటే అది అసహ్యమని అనుకుంటాం. ఎడమ చేత్తో ఇస్తే అది మంచిది కాదు అని అనుకుంటాం. ఎడమ చేతి వాటాన్ని ఒక రకంగా ఒకప్పుడు వరకు సైన్స్ డెవలప్ అవనంతసేపు వరకు ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళని ఏదో వైకల్యం అనుకునేవారు. అదొక వైకల్యం అన్నమాట అండి. ఆ టైపులో అనుకునేవారండి. నిజానికి ఏహూదు ఎడమ చేతి వాటము కలిగినవాడు. అంటే మన భాషలో ఒక వైకల్యత కలిగిన వాడు, రెగ్యులర్గా ఉండే వ్యక్తి కాదు. ఒక వైకల్యత కలిగిన వాడు లేదా శుభకరమైనటువంటి ఆనవాళ్ళు కలిగిన వాడు కాదు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎడమ చేతి వాటము కలిగినటువంటి వ్యక్తిని, అంటే ఒక బలహీనమైన విచిత్రమైనటువంటి అలవాటు కలిగిన లేదా ఒక తృణీకరించబడిన, అంత యోగ్యత అంత శుభకరము కానటువంటి వ్యక్తిని ఉపయోగించుకుని, తృణీకరించబడినటువంటి అలవాటు కలిగినటువంటి ఓ వ్యక్తిని ఉపయోగించుకుని దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప స్థూలకాయుడు బలవంతుడైనటువంటి ఎగ్లోనును చంపించాడు. బలవంతుడైనటువంటి ఎగ్లోనును చంపించాడు. నిజమే, చాలాసార్లు లోకానికి మనము బలహీనులు కదండి. చాలాసార్లు లోకానికి మనము బలహీనులు, లోకానికి మనము శుభకరమైన వారం కాదు, లోకానికి మనం ఎన్నిక లేని వాళ్ళం చాలాసార్లు. బట్ ఈరోజు అలాంటి మనల్ని కొరింథీ మొదటి పత్రికలు 1వ అధ్యాయంలో చెప్తాడు కదండి, అలాంటి మనల్ని బలవంతులను సిగ్గుపరచడం కొరకు, జ్ఞానవంతులను సిగ్గుపరచడం కొరకు, ఎన్నిక లేని వెర్రివారమైన మనల్ని తీసుకొచ్చి ఆయన చేతిలో వాడుకున్నాడు. అందుకని ప్రియులారా, మనం చదువుకున్నట్టు 2వ భాగం కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. నీ బలంతో నాకు నిమిత్తం లేదు. నువ్వు ఎడం చేయి వాడుతున్నావా కుడి చేయి వాడుతున్నావా ఆయనకు అనవసరం. నువ్వు ఎడం చేత్తో వాడుతున్నావా కుడి చేత్తో వాడుతున్నావా అనవసరం. చాలాసార్లు మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఈ లోక ఆచారాలు, సాంప్రదాయాలు, మర్యాదలు, అంతే కదండి. ఇప్పుడు నేను పొరపాటున ఏదైనా ఎడం చేత్తో కానుకేసాను అనుకోండి, ఏమంటారు? ఎడం చేత్తో కానుకేసానంటే అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు, అదొక పెద్ద అశుభం, అదొక పెద్ద ఏదో జరిగిపోయినట్టు. ఎడం చెయ్యి దేవుడు ఇవ్వలేదా? ఎడం చేయి దేవుడు ఇవ్వలేదా? ఇప్పుడు ఎడం చేత్తు కుడి చేత్తు ఈ పనులు చేయండి, ఎడం చేత్తు ఈ పనులు చేయండి అని ఏ ధర్మశాస్త్రమైనా రాస్తుందా? అలా లేదు కదా. 2 చేతులు దేవుడు ఇచ్చాడు. నీ వాడుక, నీ అలవాటు. వీళ్ళరా, నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ అలవాటును బట్టి దేవుడు నిన్ను వాడుకోడు. ఒక చిన్న బాలుడిని వాడుకుని గొప్ప గొలియాతును చంపాను. అంటే శత్రువును చంపడానికి నువ్వు బలవంతుడివే కావసరం లేదు అని ఆయన చెప్పాడు అనమాట. ఎగ్లోను చంపడానికి కుడి చేతి వాటమే అవసరం లేదు, నీవు ఎన్నిక చేయలేనటువంటి ఎడమ చేతి వాటం కలిగిన వాని చేత కూడా చంపేస్తాను. అంటే ఇక్కడ దేవుని ప్రత్యేకత తప్ప మానవుని గొప్పతనం ఏమీ లేదు. అందుకని ఈ భాగంలో నా కృప నీకు చాలునయ్యా అంటాడు. ఎవరితో? అవునుతో. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమవుతుంది. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమవుతుంది తప్ప నీ బలాన్ని బట్టి నేను విజయాన్ని పొందుకునేవాడిని కాదు. మన బలాన్ని బట్టి దేవుడు విజయాన్ని పొందుకోడు, కానీ మన బలహీనత ఆయన తన బలము చేత నింపి విజయాన్ని అనుగ్రహించే దేవుడు. కనుక ఎగ్లోను ఎడమ చేతి వాటం కలిగిన వాడైనా కుడి తొడ మీద కట్టుకున్నటువంటి కత్తి తీసి అతని కడుపులో పొడిచి చంపేశాడు. అతని కడుపులో పొడిచి చంపేశాడు. నిజమే, నువ్వు శత్రువును జయించడానికి ఎడమ చేయి ఉపయోగిస్తావా కుడి చేయి ఉపయోగిస్తావా అనేది ముఖ్యం కాదు. శత్రువును జయించావా లేదా అనేది. ఆ శత్రువును జయించడంలో నీ చేతి బలం కాదు, కానీ ఆయన కృప మాత్రమే బలం. అందుకనే తిమోతి అంటాడు, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు. నీ భక్తిని బట్టి, నీ శక్తిని బట్టి ఎంత మాత్రం కూడా కాదు. ఇక 5వ అంశం, యెహూదుని గురించి మనము 5వ అంశం. ఇప్పుడు 4 విషయాలు చూసాం. ఒకటి, యెహూదు గోత్రం, బెన్యామీను గోత్రం. అన్ఫార్చునేట్లీ ఇశ్రాయేలు మొదటి రాజు కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. ఎవరు? సౌలు. ఇక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు పేర్లు. సౌలు, అలాగే ఉజ్వలమైనటువంటి స్వార్థ పరిచర్య చేసిన, మిషనరీ పరిచర్య చేసిన పౌలు కూడా బెన్యామీను
గోత్రికుడే. అది విశేషమైన గోత్రం అన్నమాట అండి. ఆ తర్వాత ఏహూదుని గురించి ధ్యానం చేసుకున్న రెండవ విషయం, యవని కుమారుడు, గెరా కుమారుడు. ఏహూదుని గురించి ధ్యానం చేసుకున్న మూడవ అంశం, ఏహూదు అనే మాటకు అర్థం ఐక్యం. ఏహూదుని గురించి ధ్యానం చేసుకున్నటువంటి నాలుగవ అంశం, ఏహూదు అలవాటు వాడటం, ఎడమ చేతి వాటం. ఇక ఐదవ అంశం, ఏహూదు యొక్క ఆయుధం. ఐదవ అంశం ఏంటండి? ఏహూదు యొక్క ఆయుధం. న్యాయాధిపతుల గ్రంథంలో ఆయుధాల యొక్క ప్రత్యేకత చాలా ఉందండి. సాధారణంగా ఎక్కువ న్యాయాధిపతులు, ఒక్కొక్క న్యాయాధిపతి ఒక్కొక్క రకమైన ఆయుధం పట్టుకున్నాడు. మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్, ఒక్కొక్క న్యాయాధిపతి అందరూ పట్టుకోలేకపోవచ్చు. అందరి గురించి అలాంటి వివరాలు లేవు. పైగా ఎందుకంటే అందరూ పెద్ద న్యాయాధిపతులు కాదు, కొంతమంది లిమిటెడ్ పీరియడ్కి వచ్చి అలాగొచ్చి ఒక వచనంలో మాయమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తోలా యాయులు ఇలాంటి వాళ్ళు. ఇక్కడ చాలామందికి ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉపయోగించినట్లు కనబడుతున్నారు. ఏహూదు ఆయుధం ఏమిటంటే అది ఏమండి? కత్తి. ఈ కత్తికి విశేషం ఏంటంటే రెండంచుల కత్తి అంటాడండి. ఈ కత్తికి విశేషం ఏంటంటే రెండంచుల కత్తి. అంచు ఒకటే ఉందనుకోండి దిగదు, మీరు ట్రై చేస్తారా అనుకోండి. ఎందుకంటే ఒకవైపు మొద్దుగా ఉంటుంది కనుక షార్ప్గా వెళ్ళదు. ఇది సూత్రం, ఫిజిక్స్ అనమాట అండి. అంచు ఒకవైపు మొండిగా ఉండి ఒకవైపు పదునుగా ఉంటే కత్తి వెళ్ళదు. రెండంచుల ఖడ్గం యొక్క ప్రత్యేకత ఏంటంటే గుండెల్లో కానీ, శత్రువు గుండెల్లో కానీ, శత్రువు కడుపులో కానీ గుచ్చడానికి వెరీ షార్ప్గా వెళ్ళిపోతుంది అనమాట. రెండంచుల ఖడ్గం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఆయన వాక్యము ఎలాంటిదటండి? త్వరగా చదవండి. ఏహూదు ఆయుధం పైకి కనిపించే కత్తే కానీ అది మన జీవితానికి ఒక గొప్ప ఆత్మీయ అర్థం ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం చూద్దాం. 4:12 హెబ్రీ పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బహుబలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు. ఇక ఎగ్గులోను పొట్టొక లెక్క. ఆయన వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుందట? ప్రాణాత్మలను, మూలుగులను విభజించునంత మట్టుకు లోతుకెళ్ళిపోతుందట. చాలా లోతుకెళ్ళిపోతుందట ప్రియులారా. ఇక ఎగ్లోను పొట్ట ఒక లెక్క, పైగా ఫ్యాటీ బాడీ కదా, చాలా సులువుగా దొరికిపోతుందండి. అందుకనే దేవుని వాక్యము అనే అర్థమిచ్చు ఆ కత్తి, రెండంచులు గల కత్తి తీసుకుని వెళ్ళి చాలా సులువుగా 18 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను నరకం చూపించి అణిచివేసి ఇబ్బంది పెట్టినటువంటి ఎగ్లోను చాలా సులువుగా చంపేశాడు. పెద్ద ఎక్కువ కష్టపడి ఒక పోటు పొడిచాడు అంతే. పోటు పొడిస్తే ఎలాగైపోయిందంటే ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోయింది. మూలుగులను విభజించినంత మట్టుకు దేవుని వాక్యము వెళ్ళినట్లుగా అలా వెళ్ళిపోయింది. నిజమే, శత్రువును జయించాలంటే ఏహూదు యొక్క ఆయుధం నీ జీవితంలో ఉండాలి. అంటే కత్తులు కట్టుకుని తెరవని కాదు, కత్తి కంటే పదునైన వాడి కలిగినటువంటి దేవుని వాక్యం. అందుకని కొలస్సీ 3:16 అంటాడు, దేవుని వాక్యమును మీ హృదయములు సమృద్ధిగా నివసింపనీయుడు. దేవుని వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడు. అంతేకాదు వాక్యమును ఖడ్గమును, సర్వాంగ కవచంలో ఒక కవచం ఏంటండి? వాక్యమనే ఖడ్గం. వాక్యమనే ఖడ్గమును ధరించుకోండి అంటాడు. కనుక యెహూదుల గురించి ఈ ఐదవ అంటే ఇన్ఫర్మేషన్, ద సేమ్ టైం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక వ్యక్తి నుంచి ఆ వ్యక్తి విజయానికి భౌతికంగా కొన్ని అంశాలు కనబడుతున్నాయి. వీటిని మనం ఆత్మీయంగా అప్లికేషన్ ఇచ్చుకుంటే ఇవి మన జీవితానికి అపవాదుని ఎదురించు అద్భుతమైనటువంటి సాధన. ఇక 6వ విషయం, యెహూదు జ్ఞానములు. 6వ విషయం, సరే ఇందాక కత్తి అని చెప్పుకున్నాం కదండి. కత్తి పొడవెంత? యెహూదు యొక్క కత్తి పొడవుల గురించి మాట్లాడుకుందాం. అది రెండంచెల గల కత్తి, నో డౌట్ వాక్యానికి సాదృశ్యం. ఇక దాని యొక్క మెజర్, దాని పొడవు ఎంత అంటే దేవుడు చాలా చిన్ని చిన్న విషయాలు రాస్తూ ఉంటాడండి. అందులో గొప్ప గొప్ప పాఠాలు మనకి ఉంటాయి. అక్కడ ఒక మాట స్పెసిఫిక్గా రాశాడు అంటే దాని నుంచి ఏదో మనకు పాఠం నేర్పుతున్నాడు అనమాట. మూరెడు, బైబిల్లో మూరెడు సాదృశ్యం ఏంటి? బైబిల్లో మూరెడు అన్నటువంటి మాటకు మనం చటుక్కన గుర్తొచ్చే అంశం, చాలా మూరెళ్ళు ఉన్నాయి కానీ వదిలే, చంపడద్దు, టైం అవుతుంది. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. మూరెడు అంటే చాలా స్వల్పమని అర్థం. అంటే 18 అంగుళాలు లేదా 44 సెంటీమీటర్లు. 18 అంగుళాలు అంటే మనకి పెద్ద స్కేల్ ఉంటుంది పిల్లలు, స్టూడెంట్స్ దగ్గర. ఎన్ని అంగుళాలు అది? ఇంచెస్.
15 ఇంచులు, పెద్ద స్కేల్ ఉంటుంది కదా 15 ఇంచులు, దాని మీద ఓ 3 ఇంచులు ఎక్కువ అనమాట. అంటే ఇంత మూరుడే. అంటే ఆకారానికి ఎగ్లోనును చంపగలిగినంత ఖడ్గం అంటే ఎంతో ఊహించుకుంటాం. బట్ ఎంత గట్టిగా మాట్లాడితే ఇంత, ఒక మూరెడు 18 అంగుళాలండి. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు, అంటే కొంచెమైనా పెంచుకోగలడా? అంటే ఈ మూరెడు అన్న దాన్ని ప్రభు అక్కడ ఎలా ఉపయోగించాడంటే చాలా స్వల్పమైనది, చాలా తక్కువ, అది కూడా చేసుకోలేడని చెప్పడం అనమాట. ఇక్కడ ఎగ్లోను చంపడానికి కూడా యెహూదు చాలా చిన్న కత్తిని, చిన్న సైజు కత్తిని తీసుకెళ్ళాడు. చిన్న సైజు కత్తిని అందుకే ఇందాక చెప్పాను, వాక్యము చిన్నదా పెద్దదా అనేది కాదు, వాక్యము చిన్నదా పెద్దదా. కొన్నిసార్లు ఓ పెద్ద వాక్యములో మనకు అర్థం కాని విషయాలు చాలానే ఉంటాయి. ఒక్కసారి చిన్న వాక్యము అద్భుతమైనటువంటి వివరణ మనకి ఇస్తుంది. ఇక్కడ మూరెడు అన్న మాట కూడా అంతే, స్వల్పమైన దాని నుంచి ఆయన ఘనమైన కార్యాలు చేస్తాడు. వాక్యము చిన్నదే కావచ్చు, అందులో మన జీవితాలకు ఎన్నో ఆత్మీయ పాఠాలు ఉంటాయి. నువ్వు చిన్న వాక్యాన్ని చేతపట్టుకుని గొప్ప ఎగ్లోను చంపేయచ్చు అనమాట అండి. చిన్న వాక్యాన్ని ఒక మూరెడు వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుని ఈ లోకాధిపతి అయినటువంటి మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను వంటి ఒక గొప్ప స్థూలకాయుణ్ణి సులువుగా మట్టుబెట్టచ్చు. కనుక నీకున్న శక్తి కొంచెమే అయినప్పటికీ నీవు నా విషయమై శ్రమ పడుటలో అలవలేదు అంటాడు. కనుక యెహూదు ఖడ్గం చిన్నదే, కానీ సాధించిన విజయం గొప్పది. నీకున్న వాక్య పరిజ్ఞానం చిన్నదే, దానిని సరిగా ఉపయోగించుకోగలిగితే విజయం నీ సొంతమవుతుంది. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీకు అప్పగించబడతాయన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి విషయం, సమయాన్ని బట్టి త్వరగా ముగించిన 7వ అంశం, ఎగ్లోను బూర. ఇక 7వ విషయం, ఎగ్లోను బూర. 26 నుంచి 27 వచనాలు. ఇది ఎక్కడ దొరికింది అనుకుంటారేమో. మనం ఓ మారు చదివితే నేను అదే గించుకుంటూ ఉంటాను. ఒక్కసారి ఇంటికాడ చదవండి, వాక్యం అంటూ ఉంటాను. వారు తడువు చేర్చుండగా యెహూదు తప్పించుకొని పెసరేమును దాటి సెలిలకు పారిపోయింది. అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు అన్ని ప్రదేశానికి అందరూ చేరి వచ్చారు. అప్పుడు అన్నాడు, ఇదిగో యెహోవా ఈ రోజు మీ శత్రువును మీ చేతికి అప్పగించబోతున్నాడు, నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు యోర్దానుకు వచ్చి యోర్దాను రేవులను క్లోజ్ చేసి ఆ రోజు బలవంతులు పరాక్రమవంతులైనటువంటి 10,000 మంది మోయాబీయులను చంపేశారు. ఈ బూర ఏంటి ప్రియులారా? ఈ బూర సువార్త బూర. ఎందుకన్నానంటే ఈ బూర ఊదడం ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెలిసింది? ఎగ్లోను చచ్చిపోయాడు, యేసుక్రీస్తు సువార్త అంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు, అంతే కదా. సాతానుని ఓడించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ యెహూదు ద్వారా ఊదబడుతున్నటువంటి ఈ సువార్త, ఇశ్రాయేలీయులకు సువార్త బోర ఏమిటయ్యా అంటే 18 సంవత్సరాలు మీకు భయంకరమైన నరకాన్ని చూపించినటువంటి ఇదిగో మన శత్రువు చచ్చిపోయాడు. ఇది సువార్తే కదా. ఈ సువార్త విని అతని అనుచరులను మట్టుబెట్టడానికి నన్ను వెంబడించండి అన్నప్పుడు వచ్చి అతని అనుచరులను 10,000 మందిని ఆ యోర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఈరోజు యెహూదు మనకు నేర్పిస్తున్న చివరి పాఠం, ఇన్ని విజయాలు నీ జీవితంలో ఇచ్చాడే, ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని నీ జీవితంలో ఇచ్చాడే, ఆ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రభు యొక్క సువార్త బూర నువ్వు ఓదగలుగుతున్నావా లేదా? ఫైనల్ అనమాట. నువ్వు ఎన్ని విజయాలు పొందుకున్నా నీ జీవితంలో సువార్త అనబడే బూర నువ్వు ఓదకపోతే విజయము నీకు మాత్రమే తెలుస్తుంది, నీవు మాత్రమే అనుభవిస్తావు తప్ప మిగతా వారికి అది తెలియదు. నీ జనము, నీ జాతి, నీ సంఘము, నీ ప్రజ, నీ దేశం ఈ సువార్త బూర తెలియాలంటే ఆ సువార్త బూర ఓదాల్సినది ఎవరు? నువ్వు. ఒక్కసారి ఆ సువార్త బూర ఊదితే కనుక శత్రువు మన ఎదుట ఏమవుతాడండి? హతమారిపోతాడు. యెహూదు చేసినటువంటి చివరి అద్భుతమైనటువంటి పని, అతడు ఆ మంచి వార్త, ఎగ్లోను చనిపోయాడు అన్నటువంటి మంచి వార్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడం కొరకు బోరు ఊదాడు. ఈరోజు ప్రియులారా, మనము కూడా మార్కు సువార్త 16-15లో చెప్పినట్లు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఈ క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప విజయం అనే సువార్తను సర్వ సృష్టికి ప్రకటించాడు. అప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనొల్లని వానికి శిక్ష విధించబడు. మనకి ఈరోజు యెహూదు ఒక 7 విషయాలు మనకి ఆత్మీయ పాఠాలుగా నేర్పించాడు. యెహూదు దేవునికి ప్రియమైన వంశంలోంచి వచ్చాడు. యెహూదు దేవుని వాక్యమును ధ్యానించి ధన్యుడైనటువంటి ఘన కుమారునిగా పుట్టాడు. యెహూదు ఐక్యము అర్థమిచ్చు దేవుడు తనకిచ్చిన సమస్త తలాంతులను ఐక్యపరుచుకుని
అపవాదిని లేదా సాతాను లేదా శత్రువును జయించాడు. ఏహూదు ఎడమ చేతి వాటము గలవాడైనప్పటికీ తన కుడి తొడను కట్టుకున్న కత్తిని పట్టుకోవడం చేత కృపచేత బలవంతుడైనట్టు అయిందనమాట. ఏహూదు రెండంచెల వాడిగల వాక్యమును ఖడ్గమును పట్టుకుని తన శత్రువును చంపాడు. ఏహూదు ఒక చిన్న కత్తి చేత ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. ఫైనల్గా ఏహూదు తాను పొందుకున్నటువంటి విజయము విషయమై ఇశ్రాయేలు ప్రజలకు తెలియజే, మీరు ఇంకా భయపడాల్సిన అవసరం, ఇది ప్రభు పుట్టుకలు మధ్యాకాశములో దూతల స్తుతిగానాలకు సంబంధించిన బోర అనమాట. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు, మీరు భయపడవసరం లేదు, మీరు దిగులు పడవసరం లేదు, రండి ఆయనను చూద్దాం. ఇక్కడ కూడా అలాంటి ఒక అద్భుతమైన స్వర్తమానం అనే పూన ఏహూదు ఉదాడు. ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ విజయము ఇశ్రాయేలు ప్రజలందరి జీవితంలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అది సరాసరి ఎన్ని సంవత్సరాలంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలంటే ఒక వ్యక్తి జీవితకాలం ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగింది. ఆ నెమ్మదిలో వారు దేవుని స్తుతించారు. ఈరోజు నీ జీవితానికి నెమ్మది కలిగి ఉండాలంటే, శత్రువు మీద విజయం కావాలంటే ఏహూదు కలిగి ఉన్నటువంటి ఈ 7 అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అలాంటి గొప్ప విజయాన్ని, సమాధానాన్ని మన జీవితంలో పొందుకుంటాం. అట్టి సమాధానం పరిశుద్ధాత్ముడు శత్రువు మీద మనకు విజయాన్ని కలుగు చేయు కృపను అనుగ్రహించి దయచేయను గాక. ఆమె తన నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమే ప్రభా, ఎగ్లోను వంటి లోకమనే మోయాబు అధికారిపై ఏహూదు వంటి ఒక చిన్న వ్యక్తి ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఈ సువార్త ఇశ్రాయేలుకు చేరవేయడం ద్వారా ఇశ్రాయేలీలు మిగిలినటువంటి 10,000 మంది మోయాబు బలవంతుల్ని చంపివేశారు. 80 సంవత్సరాలు వారు సంతోషంగా ఉన్నారు. సమాధానం. ఈరోజు సంఘం మీ సన్నిధిలో సంతోషంగా ఉండడానికి, ప్రతి శత్రువును మీరు మాకిచ్చినటువంటి సమస్త ఆత్మీయ కృపల చేత జయించి అనేకులను మీ కొరకు సంపాదించి రక్షించగలిగే కృపలోనికి నడిపించడానికి మా హృదయాలు ఫలింపచేయండి. మాలో ప్రతి ఒక్కరు ఒక ఏహూదు కావడానికి అయా మమ్మల్ని మీ కృపలో పిలుచుకుని బలపరిచి నడిపించి వాడుకొని మహిమపరచుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.